స్టార్ట్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు దేవాది దేవునికి వందనాలు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి కాచి కాపాడిన ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమైంటున్నాం. గడిచిన దినాలన్నీ దేవుడు మనల్ని కాపాడిన విధానం బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనకు తోడుగా ఉంటున్నందుకై ఆ దేవాది దేవునికి కోటి కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక సమయం దేవుడిని స్తుతించడానికి దేవుడిచ్చిన చక్కటి సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి దినం కొద్ది నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా నీకు ఆధారం మగును, నీ కాలు చిక్కుపడకుండా ఆయన నిన్ను కాపాడును. యెహోవా నీకు ఆధారం మగును, నీ కాలు చిక్కుపడకుండా ఆయన నిన్ను కాపాడును. దినం క్రీస్తు ప్రేమిలారా, ఆధారము గురించి ఆధారము గురించి ధ్యానించుకుందాం. దేవుడు ఎవరిని ఎలా ఆదరిస్తాడు, దేవుడు ఎవరిని ఎలా ఆదుకుంటాడు, ఆధారమైంటున్న దేవుడు ఎవరిని ఎలా ఆదరిస్తాడు అని మనం ఒకసారి పరీక్ష చేసుకుంటే చూడండి, నీ కాలు చిక్కుపడకుండా ఆయన నిన్ను కాపాడును. ఎందుకు అంటే దేవుడు ప్రత్యేకంగా నీ కాలు చిక్కుపడకుండా అంటున్నాడు. కాబట్టి మనము నడిచే వేసే ప్రతి అడుగు మనం ఎక్కడ వేస్తున్నాము, ఎలా వేస్తున్నాము అనేది దేవునికి తెలుసు. కాబట్టి మన కాలు చిక్కుపడకుండా ఉండాలి అంటే ఆయన మనకు ఆధారముగా ఉంటున్నాడు. ఆయన మనకు ఆధారముగా ఎందుకు ఉంటాడంటే, ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఆయనలో ఉంటామో, ఎప్పుడైతే ఆయన వాక్యం ధ్యానిస్తూ, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన కట్టడలను అనుసరిస్తూ ఆయనను జీవిస్తామో, ఆయనలో ఉంటే ఆయన మన పాదములకు ఏ కీడు రాకుండా కాపాడుతాడు. చూడండి, కాలు చిక్కుపడకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన కాపాడే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆయన మనకు ఆధారముగా ఉంటాడు. ఆయన మనను కాపాడే దేవుడుగా ఉంటాడు. ఆయన ఆదరించే దేవుడుగా ఉంటాడు. చూడండి, అనేక మంది జనాలు అనేక శోధనలో, అనేక సమస్యల్లో, అనేక ఇబ్బందుల్లో, అనేక బాధల్లో ఉన్నప్పుడు వారు ఎలా ఉంటున్నారని మనం ఒకసారి ఆలోచన చేస్తే, కొంతమంది అయితే కృంగిన మనసుతో, దీన మనసుతో, దిగులుతో, వేదనతో చింతాక్రాంతులై ఉంటున్నారు. క్రీస్తు ప్రభులారా, మీరు ఏ విషయంలోనైనా చింతపడుతున్నారేమో, ఏ విషయంలో అయినా కృంగిపోతున్నారేమో, ఏ విషయంలో బాధపడుతున్నారేమో, నాకు ఏది ఆధారమని, అయితే ఆ యెహోవాయే నీకు ఆధారముగా ఉంటానంటున్నాడు. ఆయన నీకు ఆధారముగా ఉండి నీ కాలు చూడండి చిక్కుపడకుండా ఆయన నిన్ను కాపాడుతానంటున్నాడు. ఆయన కాపాడే దేవుడు అంటున్నాడు. ఆయన నడిపించే దేవుడు అంటున్నాడు. ఆయన శ్రమలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉంటున్నామేమో, ఆయన మనకు ఆధారంగా ఉంటాను అని, నిన్ను కాపాడుతానని అభయం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన అభయం ఇచ్చే దేవుడు, ఆయన ఆదుకునే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు. కాబట్టి ఆయన మనలను కాపాడుతున్నాడు. ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనలను కాపాడుతున్నాడు. మనకు ఆధారంగా ఉంటున్న ఆ దేవాది దేవుని మనం ప్రతి విషయంలో ఆయన స్తుతించే వారంగా, ప్రతి విషయంలో ఆయన మహిమపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే ఈ సామెతో రాసిన జ్ఞాని సొలొమోను అన్నీ కూడా ఆచితూచి దేవుని సంగతులను తెలుసుకున్నవాడు. కాబట్టి ఆయన అనుభవంతో ఈ మాటలను రాస్తున్నాడు. ఆయన సొలొమోను మరి రాజు అయినప్పుడు ఆయన లోక జ్ఞానం తెలుసు, ప్రజలను ఎలా పాలించాలో తెలుసు, ఎలా వివేకం లేదు, జ్ఞానం లేదు. అయితే దేవుని సన్నిధిలో, ప్రభా నాకు ఈ ప్రజలను పాలించడానికి వివేచన దయచేయి, నాకు జ్ఞానం దయచేయమని సొలొమోను ఎప్పుడైతే
దేవుని సన్నిధిలో కోరుకున్నాడో, దేవుని సన్నిధిలో అడిగినాడో, వెంటనే దేవుడు చూడండి, ఆయన అడిగింది వివేచన జ్ఞానం అయితే వివేచన జ్ఞానంతో సర్వ సంపదలు దీర్ఘాయుషు కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చింటున్నాడు. అయితే సొలొమోను దేవునిలో కొన్నాళ్ళే ఉన్నాడు, కానీ తిరిగి అనేక మంది భార్యలను వివాహం చేసుకోవడం వల్ల మనసు విప్పబడినాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. దేవుడు కొన్నిసార్లు మాట్లాడిచ్చాడు, అయినా వినలేదు కాబట్టి మరణానికి గురయ్యాడు. దేవుడు దావీదుకు చేసిన ఆ వాగ్దానాన్ని మాత్రం నేను మర్చిపోను, నేను విడువను, నీలో శేషం ఉంచుతానని దేవుడు దావీదుకి ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నాడు. ఆ కుటుంబం నుంచి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. యేసు ప్రభు కూడా ఆయన కూడా ఏమి దాచిపెట్టుకోలేదు, కానీ ఆయన అందరి కొరకు కల్వరిలో ప్రాణం ఇవ్వడానికి ప్రాణం అర్పించాడు. కృష్ణ ప్రభులారా, ఒకరికొకరి సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడే దేవుడు అందరి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన కల్వరిలో ప్రాణం అర్పించినాడు. కాబట్టి ఆయన వెల చెల్లించాడు. ఇక ఎవరు కూడా చెల్లించలేరు. ఆయన మూలను చెల్లించి మనల్ని విమోచించాడు. కాబట్టి ఆ విమోచించిన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం, ఎలా ఆయన ఆరాధిస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు మనకు ఆధారముగా ఉంటున్నాడు. ఆయన మన కాలు జారి పడకుండా కాపాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుడు మనకు వచ్చినప్పుడు మనం ఈ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు, చింతపడవలసిన అవసరం అంతకంటే లేదు. రెండవదిగా చూసుకుందాం, రోమీయులకు రాసిన పత్రిక 4:16-18 చూసుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 4:18 నీ సంతానము ఇలాగునని చెప్పి దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కృష్ణ ప్రేమిలారా, ఇక్కడ దేవుడు ఒక దినాన అబ్రహాంను దర్శించడానికి వచ్చాడు. వచ్చినప్పుడు అప్పటికే అబ్రహాంకి 90 సంవత్సరాలు దాటింది. సంతానం లేని స్థితిలో ఉంటే దేవుడు వచ్చాడు, చెప్తున్నాడు అబ్రహాంతో, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. చూడండి, అతనికి సంతానమే లేదు. నీ సంతానం ఇలా ఉండునని చెప్పి చూడండి, నీ సంతానం ఇసుక రేణువుల వలెను నక్షత్రంలో ఉండునని చెప్పిన దేవుడు ఎప్పుడు ఆయనకు అసలే సంతానం లేదు, సంతానం లేని స్థితిలో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. అయినా దేవుడు చెప్పాడు కదా అని దేవుని నిరీక్షణ, దేవుడు తండ్రి చెప్పిన ఆలోచనలను, ఆ నిరీక్షణకు ఆధారం లేదు. అప్పుడే ఆధారం లేదు. అయినా ఆధారాన్ని బట్టి ఆ నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు. కాబట్టి దేవునికి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆయన ఎప్పుడైతే దేవుని వాగ్దానం మీద, దేవుని మాట మీద ఆధారపడి నిరీక్షణ కలిగి నిలబడ్డాడు, విశ్వాసం కలిగి ఎదురు చూశాడో, దేవుడు అనుకున్న రీతిగా అబ్రహామును దర్శించాడు. అబ్రహామును దర్శించినప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఆధారం లేని నిరీక్షణ కలిగినప్పుడే దేవుణ్ణి నమ్మాడు. కానీ దేవుని మాటకు విధేయుడై దేవుని రాజ్యంలోనికి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం దేవుడు ఏర్పరిచినట్లుగా సృష్టించాం. కాబట్టి ఈ అబ్రహాము మరి సంతానం లేకపోయినా ఆధారాన్ని బట్టి నమ్మాడు. కాబట్టి ఆ నమ్మడం వల్ల దేవుని బిడ్డగా మరి అనేకులకు తండ్రిగా అబ్రహాము తీర్చిదిద్దబడ్డాడు. మూడవదిగా చూసుకుంటే యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే, యోబు గ్రంథం 4వ అధ్యాయం 5, 6 వచనాలు చూసుకుందాం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టిపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. చూడండి, యోబు సమస్తాన్ని పోగొట్టుకొని బోర్డులో కూర్చున్నాడు, చిల్ల పెంకుతో ఒళ్ళు గోక్కుంటున్నాడు. అయితే అప్పుడు యోబు దుఃఖాక్రాంతుడై శ్రమ కలిగిన
చూడండి దుఃఖాక్రాంతుడై బాధపడుతున్నాడు. నాకెందుకు ఇది జరిగింది, నాకెందుకు ఇలా అయిందని యోగు కృంగిపోతున్నాడు, బాధపడుతున్నాడు. చూడండి కొన్నిసార్లు కొంతమంది అంతా దేవునిలో బాగున్న వారికి కూడా కొన్నిసార్లు శోధనలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతుంటాయి, అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడే బలంగా స్థిరంగా దేవునిలో నిలబడాలి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాకు కావాలని దయచేస్తాడన్న నిరీక్షణ కలిగి జీవించాలి. నిరీక్షణ లేకపోతే వ్యర్థం. అందుకే చూడండి యోబుకి ఆయన కలిగిన దుఃఖాక్రాంతుడైనా కానీ ఆయన దిగులు పడుతున్నాడు. ఆయన చూడండి ఆయన స్నేహితులు వచ్చి అంటున్నారు, ఇప్పుడు నీకు శ్రమ కలిగింది, నీవు దుఃఖాక్రాంతుడైనావు, నీకు తగులగా నీవు కలవరపడుతున్నావు, నువ్వెందుకు కలవరపడుతున్నావు, నువ్వెందుకు కృంగిపోతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు అని స్నేహితులు వచ్చి ఓదార్చేది ఒకటి ఆయన మీద అవి ఇవి అంటూ ఆయనను కొంగదిస్తూ ఉంటున్నారు. ఆయన కృష్ణుడు ఇంకా మాట ఏమంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నువ్వు దేవుడిలో భయభక్తి కలిగి ఉన్నావు కదా, దేవుడు నిన్ను కాపాడలేడా, నీ భక్తి నీకు భయం, దేవుని మీద భయం పుట్టించదా, దేవుడు నిన్ను కాపాడలేడా అని భక్తులు వారి స్నేహితులు యోగును అసలు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా అంటున్నారు. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా, నువ్వు ఆధారంగా ఉండలేవా, ఆధారపడి ఉన్నావు కదా, నీ నిరీక్షణ నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా, నువ్వు దేవునిలో అంత ఇదిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, పరిశుద్ధులుగా ఉన్నావు, నీతిమంతులుగా ఉన్నావు, అన్ని విషయంలో దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు నీకు శోధనలు వస్తాయి. అయితే శోధన సహించువాడు, శోధన జయించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కృష్ణ ప్రేమికులారా చూడండి, యోసేపు విషయంలోనైతే అన్నలు శోధించారు. మరి అక్కడ అన్నలు శోధించి బావిలో వేశారు. ఆయన నీళ్ళు లేవు చనిపోవడానికి, ఆయన ఆ బావిలో తీశారు. ఐగుప్తులకు అమ్మారు. అయితే ఐగుప్తులు కూడా తీసుకెళ్ళి రాపోతి వరకు అమ్మారు. అయినా ఏ విషయంలో కుంగిపోలేదు, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. అక్కడికి వెళ్ళారు. ఆ గృహంలో కూడా శోధింపబడి జైల్లో వేయబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో కూడా తాను దేవుని భయభక్తిని విడవలేదు. అయితే యోసేపులో ఒక దేవుని దర్శనం ఉంది. కళలు చెప్పే కళల భావం చెప్పే దర్శనాన్ని, పరిశుద్ధాత్మను దేవుడు యోసేపుకి ఇచ్చింటున్నాడు. కాబట్టి ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా పరిశుద్ధాత్మ ద్వారా వారి కళల భావాలు చెప్తూ వారిని దేవుడిలో బలపరుచుతున్నాడు. అలాంటి యోసేపు కూడా దేవుడి మీద ఆధారపడినాడు. కాబట్టి తాను తిరిగి తన సమస్తాన్ని పొందుకున్నాడు. తన తండ్రిని అన్నదమ్ములను తిరిగి చూడగలిగాడు. క్రిస్టియన్ ప్రేమికులారా నిరీక్షణ ఆధారం మీద, ఆ నిరీక్షణ అనేది మనకు ఆధారంగా ఉండాలి. ఆధారమే మనకు ముఖ్యమైనది. కాబట్టి మనం ఈ లోకంలో నరుల మీద ఆధారపడతామేమో, నరులను ఆశ్రయిస్తాము, నాకు వారిని ఆశ్రయిస్తే నాకు ఇది జరుగుతుంది, వీరిని ఆశ్రయిస్తే ఇదే జరుగుతుంది. కానీ నీ దేవుడిని నీవు ఆశ్రయిస్తే, నీవు దేవుడిని ఆశ్రయిస్తే ఆయన నీకు ఆధారంగా ఉంటాడు, ఆయన నీకు కోటగా ఉంటాడు, ఆయన నీకు కొండగా ఉంటాడని చూడండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదాన్ని యోగును హెచ్చరిస్తున్నారు. ఆయన యోగు యథార్థవంతుడుగా ఉంటూ భక్తిపరుడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవునిలో ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. యోగు అంటున్నాడు, నా దేవుడు సజీవుడు, నేను ఒక దినాన దేవుని కనులారా చూస్తానన్న నిరీక్షణ కలిగినట్లుగా చూస్తున్నాం. యోగు దేవుని కనులారా చూసినట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే యోగు గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం చూసుకుంటే, ఆయన వారికి అభయమును దయచేయును కనుక వారు ఆధారమునందుదురు, ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును. ఆయన వారికి అభయం ఇస్తాడు. ఎవరికి అభయం ఇస్తాడు? ఆయన ఎవరైతే ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయన కట్టడలను అనుసరిస్తూ, ఆయన భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన వారికి అభయం ఇస్తాడు, వారికి అభయం దయచేస్తాడు. కనుక వారు ఆధారము నుండి ఆయన అభయం ఇస్తే, ఆయన తోడుగా ఉంటే ఆయన వారికి ఆధారం కలిగినట్లుగా వారిని ఆదరిస్తారు, ఆధారం నొందుతారు అంటున్నాడు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచుతాడు. ఆయన బిడ్డలు బయటికి వెళ్తున్నప్పుడు వారు వెళ్ళే మార్గంలో వారికి ఏ అపాయం తగలకుండా తన దూతలకు
ఆజ్ఞాపిస్తాడు. తన దూతలు వారికి ఏ అపాయం కూడా ఎత్తి పట్టుకుంటారని చెప్తున్నాడు. కృష్ణ ప్రేమిలారా, తన దూతలను వారికి ఆయనకు తోడుగా ఉంచుతాడు. ఆయన దూతలు వారికి కాపుదలా ఉంచుతాడు. కాబట్టి ఆయన వారి మార్గంలో తన దృష్టి ఉంచుతాడు అంటున్నాడు. కాబట్టి ఆయన తన బిడ్డలకు ఆయన మార్గంలో వారికి తోడుగా ఉంటూ వారిని నడిపిస్తాడు, వారిని కాపాడుతాడు, వారికి తోడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. కృష్ణ బిడ్డారా, మరి మనం ఏ స్థితిలో ఉంటున్నాం, మనం ఎలా ఉంటున్నాం అనేది మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఆయన మీద ఆధారపడిన వారుగా మనం ఉండాలని దేవుడు మనను హెచ్చరిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కొరింథీలో ఉన్న సంఘస్థులకు అపోస్తలుడైన పౌలు వారిని హెచ్చరిస్తూ, వారు విశ్వాసాన్ని విడిచారు, మనుషుల జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే అపోస్తలుడైన పౌలు వారిని హెచ్చరిస్తాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనగా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని చెప్తున్నాడు. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి, కానీ మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోనకూడదు. ఇది మరి ప్రపంచ దేశాల్లో నేను గొప్ప అంటున్నారు, నేను గొప్ప అనుకుంటూ ఇది ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటున్నారో అనేక మంది లోక జ్ఞానం కలిగిన మనుషులను ఆధారం చేసుకుంటున్నారు. కొన్ని దేశాలైతే లోక జ్ఞానం కలిగిన వారిని ఆశ్రయిస్తుంటున్నారు. దేవుని జ్ఞానము, దేవుని శక్తి ముందు ఏ మనుషుల జ్ఞానము నిలవలేదు, ఆధారం ఉండదు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, మీరు దేవుడి శక్తి మీద ఆధారపడి ఉండాలి, దేవుడి శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి అంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని శక్తిని మనం ఆధారం చేసుకొని జీవించాలి. ఈ దినాల్లో చూడండి, లోకము, ప్రపంచము దేవుడు సృష్టించింది, ఈ భూమి దేవునిది. దేవుడు సృష్టించిన భూమిని మానవుడు నాశనం చేయడానికి సిద్ధపడుతున్నాడే, కానీ దేవుడైతే మానవునికి ఏం చెప్పాడంటే, ఇదంతా కూడా నువ్వు సేద్యపరచుకొని దీన్ని కష్టపడి భూమిని నాటించి నువ్వు అభివృద్ధి పొంది ఫలించి ఫలాభివృద్ధి పొందమని దేవుడు ఆజ్ఞాపించి పంపితే, ఈ దేవుడు సృష్టించే సృష్టాన్ని మానవుడు తన అవసరంతో వాడుకోమని దేవుడు పంపిస్తే దాన్ని ఎలా నాశనం చేయాలని అనేక అణుబాంబులు, వైరస్లు మానవుడు కనిపెడుతున్నాడు. కృష్ణ ప్రేమిలారా, దేవుడు లేడనుకునే వారు ఇలాంటి ఆలోచనలు వారు అనుకుంటారు, మా జ్ఞానమే గొప్ప, మేమే గొప్ప అని విరవీగుతున్నారు. కానీ చూడండి, దేవుడి దృష్టికి మనుషుల జ్ఞానము వెర్రితనం అంటున్నాడు. కృష్ణ ప్రేమిలారా, దేవుని జ్ఞానం శిలువను గురించిన సువార్త జనులకు వెర్రితనంగా ఉంటుంది అంటున్నాడు. కృష్ణ ప్రేమిలారా, మనము దేవుని గురించిన జ్ఞానం కలిగినప్పుడు, దేవుని శక్తి మనకు ఆధారం చేసుకుంటే మనము ఆయన బిడ్డలముగా, మనము ఆయనలో జ్ఞానయుక్తముగా నడుచుకోవడానికి దేవుడు సహాయం చేశారు. చూడండి, అదే 5వ వచనంలో, నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తము తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతంలోనే వినియోగించి తిని. అపోస్తలుడైన పౌలు ఏదో జిమ్మికులు చేసి అది చేసి ఇది చేసి మనుషులను ఆకర్షించడం లేదు, కానీ దేవుని మాటలను ప్రకటిస్తున్నాడు. ఎలాగా? జ్ఞానయుక్తంగా తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములను వినియోగిస్తున్నాడు, వినియోగించి చెప్తున్నాడు. దేవుని దృష్టాంతములు, దేవుని శక్తిని గురించి, పరిశుద్ధాత్మ శక్తి కనపరచు దృష్టాంతములను వారికి వివరించి చెప్తున్నాడు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుడు మీకు బలం దయచేస్తాడు, దేవుడి శక్తి మీకు కావాలి. కాబట్టి దేవుడి మీద ఆధారపడి జీవించమని అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉంటున్న ఆ ప్రజలతో హెచ్చరిస్తున్నారు. కృష్ణ ప్రేమిలారా, మరి మనం ఏ స్థితిలో ఉంటున్నాం, మనం ఎలా ఉంటున్నామంటే ఒక్కసారి మనము పరీక్ష చేసుకుందాం. అందుకే కీర్తనకారుడు ఇలా రాస్తూ అంటున్నాడు. చూడండి, కీర్తన 116వ కీర్తన 1 వచ్చినట్టు చూసుకున్నట్లయితే,
దేవా నీ శరణు వచ్చినాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుచున్నాను. కాబట్టి దేవా నీ శరణు వచ్చినాను, నన్ను కాపాడుము. నీ శరణు వచ్చింటున్నాను కాబట్టి నన్ను కాపాడు. నేను ఎవరిని ఆశ్రయించడం లేదు, ఎవరిని ఆధారం చేసుకోవడం లేదు, కానీ నిన్నే ఆధారం చేసుకొని నీ శరణు వచ్చినాను, నన్ను కాపాడమని కీర్తనకారుడు పాడుతున్నాడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన శరణు చూస్తారో వారిని ఆయన కాపాడుతాడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు. ఆయన అందుకే మనకు క్షేమాధారమైన దేవుడు, మన క్షేమాధారం కలుగజేసే దేవుడు, ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి నీవే ప్రభు. మాకు ఈ లోకంలో ఎవరు లేరు. మనం కొన్నిసార్లు అది ఇది అంటూ ఏమేమో ఆలోచిస్తాం, కానీ దేవుని సన్నిధిలో దేవుడు తప్ప మనకి ఎవరు లేరు. ఆయనే మనకు ప్రభు, ఆయనే మనకు క్షేమాధారం. అందుకే ఆయన మనకు కృపానిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, మనల్ని కాపాడుతున్న ఆ దేవాది దేవుని మనం స్తుతించాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయన మార్గంలో నడవాలని ఆయన మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. ఏ స్థితిలో మనం ఉంటున్నాం, ఎలా మనం ఉంటున్నాం, ఒక్కసారి పరీక్ష చేసుకున్నాం. అందుకే భక్తులు దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నారు. ఆయన కృపాక్షేమం గల దేవుడు, కృపాధారములు గల దేవుడు అంటున్నాడు. ఆ దేవాది దేవుడిని స్తుతించుకుందాం, ఆ దేవాది దేవుడిని ఆరాధించుకుందాం. ఆ దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు, ఆ దేవుడు మనకు సేవనిస్తున్నాం. ఆ దేవాది దేవుడిని మనం స్తుతించబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడితే ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన మీద మనం ఆశ్రయిస్తే మనకు ఆధారంగా ఉంటాడు. దేవుని శక్తిని మనం ఆశ్రయించే వారంగా ఉండాలని ఆ దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. ఆయన కృపాక్షేమం గల దేవుడు, కృపాధారంగా మనకు ఉంటున్నాడు. ఇలాంటి దేవుడిని మనం కలిగి లోకంలో జీవిస్తాం, ఆయన ఆశ్రయిస్తాం, ఆయన క్షేమం ఇస్తాడు. మన క్షేమాధారంగా ఆయన ఉంటాడు. కాబట్టి ఆ దేవుడిని మనం కలిగి ముందుకు సాగాలని దేవుడు మన చేసిన దేవుడు అన్నింటిలో దీవించుగాక. మరి ఆయన మనకు క్షేమం ఎలా ఇచ్చాడు అని పాట ద్వారా దేవుడిని స్తుతిస్తూ భయపరుచుకుందాం. హల్లెలూయా. ఉపకారములు క్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైన ఉపకారములు క్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలు. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలు. తడబడగా నడిపిన విశ్వాసము విజయం చేకూర్చెను. తడబడగా నడిపిన విశ్వాసము విజయం చేకూర్చెను. నీ వాక్యమే మకరంగమే బలపరచెను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, నీ వాక్యమే మకరంగమే బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే.
ఉన్నావో నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరసించగా నీ కృపలోనే పరవశించగా మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించగా నీ కృపలోనే పరవశించగా నీ కృపలోనే పరవశించగా నీ కృపలోనే పరవశించగా. కృపా క్షేమం మనకిచ్చిన దేవుడు మనకు ఆధారంగా ఉంటాడు కాబట్టి కృపా క్షేమాధారంలో మనం పొందుకొని ఆయనలో ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయగాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంతవరకునైనా నువ్వు మాకు ఆధారముగా ఉంటూ నీ శక్తిని మేము ఆశ్రయించినప్పుడు మాకు ఆధారమైన దేవానికి వందనాలు. 50 మంది బిడ్డలు నేను నీ శక్తిని ఆధారంగా పొందుకుంటారు వారికి నేను నీకు కాపుదల మీరు తోడు దయచేస్తాను సెలవు తండ్రి. మీకు వందనాలు అయినా ఇది 4 వాక్యం అయినా మా ఉదయంలో ఫలించారు 30 ఆరోగ్యంగా ఫలింపు చేసుకోవడానికి నీకు కూర్చోబడి నాయన ప్రతి విషయంలో నీ కృప మాకు తోడుగా వస్తున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైనా మరి ఆధారం స్థితిలో ఉంటున్నారు ప్రభా, వారికి ఆధారం దయచేయండి అయినా మరి తండ్రి. మరి ఈ లాక్డౌన్ దినాల్లో ప్రభా ఎంతమంది ఆధారాన్ని కోల్పోతున్నారు ప్రభా, వారికి ఆధారాన్ని దయచేయండి అయినా. మరి నీ శక్తిని ఆశ్రయిస్తే ఆధారం నొందుకుంటారని సెలవించండి అయినా. నీ శక్తి ద్వారా బిడ్డలకు నేను ఆధారం దయచేయమని విషయంలో ప్రార్థిస్తున్నాం అయినా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. నైనా ప్రపంచ దేశాల్లో నైనా భయపడుతున్నాయి కరోనా వైరస్ బట్టి నైనా విషయంలో ప్రార్థిస్తున్నాం నైనా. నైనా దానికి నైనా మీరు దయచేయమని విషయంలో ప్రార్థిస్తున్నాం. దానికి కావాల్సిన నైనా మన వ్యాక్సిన్ నైనా కన్వర్ట్ చేయడానికి దయ చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు నైనా అనారోగ్యంగా బాధపడుతున్నారు ప్రభా, వారిని తండ్రి మీరు కొట్టండి ప్రభా. ఈ స్వాములకి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎంతోమంది డాక్టర్లు నైనా మీకు పరిచయం చేస్తున్న డాక్టర్లు, సిస్టర్స్ నైనా సిబ్బంది, పోలీసు బలగాలు అనేక స్వస్థత సంస్థలు పనిచేస్తున్నారు ప్రభా. వారికి కావాల్సిన తండ్రి ఓర్పున సమాధానం దయచేసి నైనా వారికి కలుపున్నది కావాలని కంచె వారికి దయచేయమని విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా మా దేశం వరకు కూడా విషయంలో ప్రార్థిస్తున్నాం నైనా. మా దేశాన్ని ప్రభావం ఈ సమస్య తొలగించండి ప్రభా. నైనా మరి పెరుగుతున్న ఈ కరోనా వైరస్ తగ్గించండి ప్రభా. నైనా మరి నీకు అసాధ్యమైనది ఏది లేదు, మీకు సమర్థం సాధ్యం ప్రార్థిస్తున్నాం. నీ దయచేయమని సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రం. నీ శక్తి నైనా కనపరచండి ప్రభా. అవునైనా నీ శక్తిలో నైనా నీ శక్తి నేను సమస్తం చేయగలని మేము నమ్ముతున్నాం. నీలో సర్వశక్తి గల దేవుడు నమ్ముతున్నాం తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నైనా. నీ నామం మహిమపరచబడినట్లు నీ దయచేయమని, నీ సహాయం దయచేయమని అడుగుతున్నాం. మా దేశాన్ని నేను మారుస్తున్న మంత్రులను బట్టి నీ స్తోత్రాలు మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. నీ దాన్ని పరిపాలించండి, పర్వత జ్ఞానంలో నడిపించండి ప్రభా. మా దేశం అయినా విధానికి తెలుసుకోవాలి ప్రభా. విధాలైన సత్యం తెలుసుకొని సత్యం జీవించడానికి దయ చూపించమని విషయంలో ప్రార్థిస్తున్నాం. అవునైనా సృష్టి ఆధారభూతులైన దేవుడు నిన్ను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగించమని విషయంలో ప్రార్థిస్తున్నాం. నేను ఎంతవరకునైనా మీరు మనసుని ఆలోచించండి. మీ వందనాలు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా ప్రభా. ఎంతో మంది బిడ్డలైనా దేశ ప్రజలను దీవించండి, ఆశీర్వించండి ప్రభా. నైనా మరి తండ్రి నైనా అనేక మంది బిడ్డలైనా ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థన ఆలకించి కార్యం జరిగించి విరామపరుచుకుని విషయంలో ప్రార్థిస్తున్నాం. లేగల తండ్రి నైనా మరి సాత్విక సంఘాలతో కూడా విషయంలో ప్రార్థిస్తున్నాం. నైనా మరి ద్వారా తెరిచిగా నైనా నీకు ఏ తొందర ఏ అపాయం ప్రతి స్థలంలో జరగకుండా నీ నామకు మహిమ కలుగుతున్నట్టు బిడ్డలందరినీ ఆశీర్వదించి మంచి ఐరారోగ్యంతో నడిపించమని విషయంలో ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కటి అపాయం బిడ్డలకు జరగకుండానైనా బిడ్డలు క్షేమంగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుని ఆరాధించడానికి నీ దయచేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా మరి మా ప్రభుత్వం మా అధికారులు వీరిచిన మంచి తలంపులు బట్టి స్తోత్రాలు నైనా. నైనా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రజలు వేస్తున్నామని పొందుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన పరమతండ్రి దేవుడి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.